నమస్తే. వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను వంశీ. ఈరోజు మనతో పాటు సీనియర్ పోలీస్ ఆఫీసర్ రెడ్ అన్న ఉన్నారు. అన్న నమస్తే అన్న. నమస్తే. ఇవాళ అంటే గతంలో చూసినప్పుడు ఒక విమానంలో ఎళ్ళేటప్పుడు ప్రయాణం మలయాళం యాక్టరు మల్లెపూలు తీసుకెళ్ళినందుకు 1,50,000 జరిమానా ఏసినట్టుంది సార్. దీని మీద మీ కామెంట్ చేయండి సార్. కొన్ని దేశాలు ఉన్నాయి. ఆస్ట్రేలియాతో పాటు న్యూజిలాండ్ అనుకోండి. ఇట్లా దాదాపు 60, 50, 60 దేశాలకి వాళ్ళకి కొన్ని బయోపరమైనటువంటి ఆంక్షలున్నాయి. ఎందుకంటే మన ఇతర దేశాల నుంచి ఏదైనా పండ్లు, పూలు, స్వీట్లు, పాల ఉత్పత్తులు ఇట్లాంటివి ఏవి తీసుకెళ్ళినా వాళ్ళు అనుమతించకుండా తీసుకెళ్తే ఆ దేశం యొక్క పంటలన్నీ నాశనం అయిపోతాయి. జనా జనాలు ఆరోగ్యం నాశనం అయిపోతుంది. అదేవిధంగా చిన్న చిన్న చేపలు, అదేవిధంగా గొర్రెలు, పందులు వాళ్ళు ఇట్లాంటివన్నీ కూడా ఆరోగ్య సమస్యలు ఎత్తి నాశనం అయిపోతాయి. ఎందుకంటే వాళ్ళ దేశంలో ఇటువంటి క్రిమి కీటకాలు పోతే వాళ్ళు చాలా హైజీనిక్‌గా పెంచుకొని ఉంటారు. మన ఏది తగిలినా ఇప్పుడు గొర్రెలు మన దగ్గరకు వస్తే ఒక్కోసారి వందలు చనిపోతాయి. వేల కొద్దీ చనిపోతా ఉంటాయి. అందువల్ల మనకైతే అదేం లేదు. ఏ దేశం నుంచి ఏమైనా తెచ్చుకున్నా ఏం కాదు. మన దేశంలో ఇట్లాంటివన్నీ వెరీ కామన్. బట్ ఆ దేశంలో మీరు పర్మిషన్ లేకుండా, టెస్ట్ లేకుండా, బయో టెస్ట్ లేకుండా మీరు ఏం తీసుకెళ్ళినా అది నేరమే. అది బహుశా ఆ దేశానికి మనం వెళ్ళేటప్పుడు ఆ దేశంలో ఏమేమి ఆంక్షలుండాయి, మనం వీసా తీసుకున్నప్పుడు అడగాలి. అయ్యా ఈ దేశానికి ఏం తీసుకోవాలా? ఏం తీసుకువెళ్ళాలి అని. అది అడగకుండా ఆమె మల్లెపూలు 15 సెంటీమీటర్ల మల్లెపూలు పెట్టుకుంది. సో, దానికి వాళ్ళు కఠినంగా వ్యవహరిస్తారు. అదే విధంగా వ్యవహరించారు. అందులో తప్పేం లేదు. ఎందుకంటే ఆ దేశంలో మీకు లా ఆఫ్ ది ల్యాండ్. మీరు ఏ దేశానికెళ్తే ఆ దేశంలో చట్టభద్రతగా ప్రవర్తించాల్సిన అవసరం ఉంది. మీరు నాకు చట్టం తెలీదు ఆ దేశానికి వెళ్ళిపోయినానంటే తప్పు. ఇప్పుడు అంతెందుకు ఇరాన్‌లో నేను 20 ఏళ్ల క్రితం ఇరాన్‌కు వెళ్ళినప్పుడు నా వైఫ్‌తో నేను వెళ్ళాను. 2, 3 సార్లు వెళ్ళాను ఇరాన్‌కి. మై సన్ ఇన్ లా వైల్ వర్కింగ్ దేర్. ఆ మాన్‌తో కట్టుకోవాలి. ఊడిపోయిందంటే బికాస్ హి ఈజ్ ఇన్ ఎంబసీ మనం ఏమి అనలేదనుకో, సార్ మాన్‌తో ఊడిపోయింది మేడంకి చెప్పండి అన్నారు. అది వాళ్ళు వేస్తే ఫైన్ ఏస్తారు $500 to $5,000. సో, ఆ దేశ చట్టాలను గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. పాటించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఆ విధంగా పాటించినందుకు ఈ నవ్య నాయర్ పాపం సినిమా యాక్టర్ కదా! అందరి ముందు జోరుగా చూపించుకోవాలని చెప్పి మల్లెపూలు బ్యాగ్‌లో పెట్టుకుపోయింది. అది వాళ్ళు గమనించి ఆమె పైన ఏశారు ఫైను. అది సర్వసాధారణం. మామూలుగా జైలు శిక్ష విధిస్తారు కొన్నిట్లో. మాకు తెలీదు క్షమించండి అని చెప్పినారు కాబట్టి ఆ విధంగా చేశారు. ఎప్పుడైనా ఏ ప్రయాణికుడైనా ఏ దేశానికి వెళితే ఆ దేశంలో చట్టాలేమిటి? దాన్ని ఏ విధంగా గౌరవించాలి? మనం ఆ చట్టాలకు లోబడి ఏ విధంగా ఉండాలనేది ప్రాముఖ్యత సంతరించుకుంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఆ దేశానికి ప్రవేశించక ముందు ఆ చట్టాలేమిటి? ఏ విధంగా వెళ్ళాలి? అనేది మనం చూసుకొని ప్రయాణం చేస్తే ఇటువంటి బాధలుండవు. కాబట్టి ఎవరైనా మీరు సినిమా యాక్టర్ అవ్వచ్చు, దేశ దేశాల నేతలు కావచ్చు, ఎవరైనా ఆ దేశానికి ఇప్పుడు ఇప్పుడు అంతెందుకు కొన్ని దేశాల్లో న్యూడ్‌గా తిరిగితే తప్పులేదు. మీరు ఇప్పుడు ఇటలీలోనే కొన్ని ప్రదేశాలున్నాయి. న్యూడ్ బీచ్‌లున్నాయి. ఆడ మీరు బట్టలిప్పి తిరగాలి. మీరు బట్టలేసుకపోతే లోపలికి రానీయరు. అట్లే న్యూడ్ బీచ్‌లుంటాయి. న్యూడ్ బీచ్‌ల్లో మీరు ఫోటోలు తీసుకోవడానికి నిషేధం. అన్‌లెస్ వాళ్ళు మిమ్మల్ని అలో చేస్తే. అదే విధంగా మీరు ఆ బీచ్‌లోకి ప్రవేశించాలంటే బట్టలు ఇప్పాల్సిందే. నేను ప్యాంట్, షర్ట్, సూట్ ఏసుకొని పోతానంటే అలో చెయ్యరు. కాబట్టి కొన్ని దేశాల్లో కొన్ని చట్టాలుంటాయి. దాన్ని గౌరవించాల్సిందే. మీరు ఏ దేశం నుంచి పోయినా ఆ విధంగా ప్రవర్తించాల్సిందే. అందువల్లే ఆమె నవ్య నాయర్‌కు ఈ ఫైన్ ఏశారు. అది సబబే. తప్పేం గాదు. థాంక్ యూ సార్.